పుట్టు వెంట్రుకలు అండ్ దేవుని దర్శనము అంతా బాగా జరిగింది. ఇంకా మేమైతే రూమ్లో ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసేసుకొని ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా ప్యాక్ చేసేసి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నాం. రూమ్ వచ్చేసి మేము 100 రూపీస్ రూమ్ బుక్ చేసుకున్నాం కదా, మేము 11 o'clock కల్లా వెకేట్ చేయాలి. బట్ మాకు 2:30 అలా అయింది కాబట్టి ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. సో 200 పే చేసి 200 తీసుకున్నారు. రిమైనింగ్ 400 రూపీస్ నాకు అకౌంట్లో పడతాయని చెప్పేశారు. ఇంకా రూమ్ వెకేట్ చేయగానే బయటనే బస్ స్టాప్ ఉంది. బట్ మేము బస్సెస్ ఎక్కుదామంటే చాలా ఫుల్ రష్గా ఉన్నాయి. ఇంకా లగేజ్ ఇంకా పిల్లలతో కొంచెం ఇబ్బంది అయిపోయేటట్టుంది. అండ్ ఆల్సో ట్యాక్సీస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వాళ్ళే వచ్చి పిలుస్తూ ఉంటారు, మీరు రైల్వే స్టేషన్ వెళ్తారా లేదా బస్ స్టాండ్కి వెళ్తారా ఇలా అడుగుతూనే ఉన్నారు. సేమ్ ఛార్జ్ చేస్తున్నారు బస్కైనా ట్యాక్సీకైనా. సో వి ప్రిఫర్డ్ ట్యాక్సీ బెటర్ అనిపించింది. ఇంకా అయితే ఎక్కడ కూర్చున్నా అవి లాగేయడం ఇవి లాగేయడం కామన్గా చేస్తూనే ఉంటాడు. సో ఇలా కానీ మాకు ట్రైన్ 5కి ఉన్నా కూడా మేము ముందుగా వెళ్ళడానికి రీజన్ మేము స్టార్టింగ్ తిరుమలకి వెళ్ళే ముందు కొంచెం ఇబ్బంది అయిపోయింది, మాకు ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పా కదా, అందుకోసం కొంచెం ముందుగానే వెళ్తున్నాం. అండ్ ఆల్సో 2:30 కల్లా మేము స్టార్ట్ అయినా కూడా 3 కల్లా ట్యాక్సీ ఎక్కినప్పుడు 1 hour ఈజీగా పట్టింది మాకు కిందికి వెళ్ళడానికి. చాలా స్లోగా అయితే డ్రైవ్ చేయాలి అంట కదా, లైక్ ఆ కొండని చూస్తేనే మనకి భయంగా ఉంటాయి రోడ్స్ అన్నీ కూడా. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. ఇంకా వాళ్ళకి అలవాటే కాబట్టి వాళ్ళు స్మూత్గా వెళ్ళిపోతారు. కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. మార్నింగ్ వ్యూ చూసాము కొండ ఎక్కే ముందు, కానీ ఆఫ్టర్నూన్ వ్యూ చూడలేదు. సో ఆఫ్టర్నూన్ కూడా నాకైతే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. కానీ నాకు బాగా నిద్ర వచ్చేసింది. అంటే కొండ తిరుగుతుంటే ఇంకా నిద్ర వస్తూ ఉంది. ఇంకా నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నా కాబట్టి కొంచెం నేను చాలా కేర్ఫుల్గా ఉండి నిద్రపోకుండా ఉన్నా. నాకు ఈ తిరుమల దర్శనం అనేది చాలా మెమరబుల్. ఎందుకంటే పుట్టు వెంట్రుకలు అండ్ మేము సుపదం ద్వారా దర్శనానికి వెళ్ళాము. అవి ఈ లైఫ్లో వన్ టైం అయితే విజిట్ చేయవచ్చు ఇలాగా. సో నాకు దైవిక్ పుట్టు వెంట్రుకలు ఇక్కడే తీసాము, త్రయావి పుట్టు వెంట్రుకలు ఇక్కడే తీసాము. మా గృహప్రవేశం అయ్యాక మేము ఇంట్లోకి రాకముందుకే టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం, తిరుమలకు వచ్చాము, అప్పుడు నడిచి వచ్చాము. ఇలా ఎన్నో మెమరీస్ మాకు తిరుమల టెంపుల్ మీద ఉన్నది. స్టిల్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రతి ఇయర్ వెళ్తే బాగుండు, ఇలానే ఫీల్ అవుతా నేను. అంటే లైక్ బడ్జెట్ విషయంలో మనం చూసుకోవాలి అండ్ ఆల్సో వెళ్ళాలి అంటే అన్నీ చూసుకోవాలి. స్టిల్ ఆ ఫీల్ అయితే ఉంటుంది. కానీ ఎప్పుడు వెళ్ళినా ఆ మెమరీస్ కానీ ఆ పీస్ఫుల్నెస్ కానీ ఆ పాజిటివ్నెస్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. స్టిల్ ఐ బిలీవ్ లైక్ పేరెంటింగ్లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. మనం ఇట్లా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు మనము స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం, పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం చాలా చాలా ఇంపార్టెంట్. నాకైతే మా పిల్లలు బాగా విసిగిస్తారు, కోపం వస్తూ ఉంటుంది, మళ్ళీ అక్కడే ప్రేమ చూపిస్తూనే ఉంటాను నేను. నాకు తెలిసి చాలామంది సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని అయితే తీసుకెళ్తారు కదా, కానీ మేము సమ్మర్ స్టార్టింగ్లో అంటే ఫెబ్లో వెళ్ళాము కాబట్టి అప్పటికే ఎండ బాగుంది. ఇంకా పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే డిహైడ్రేట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. అండ్ ఆల్సో ప్లాస్టిక్ అనేదే లేదు కొండపైన, కంప్లీట్ గ్లాస్ వాటర్ బాటిల్సే ప్రొవైడ్ చేస్తున్నారు. అవి మనము వాటర్ ఫిల్ చేసుకొని కూడా వాడుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ అనేది అయితే లేదు కొండ మీద. ఇక్కడ మీరు ఇది చూసారా, దేవుంది ఫేస్, ఐస్, నోస్, లిప్స్ ఆ కొండ. నేనైతే యాక్చువల్గా అప్పటి వరకు నార్మల్గా చూస్తూ ఉన్నా, ఎంబటే కనిపించగానే వీడియో క్యాప్చర్ చేశాను. సో మేము రైల్వే స్టేషన్ వరకు అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్ ఆపోజిట్ టిఫిన్ సెంటర్ ఉంది, లైక్ ఒక స్మాల్ హోటల్ ఉండే. మేము అక్కడ కూర్చొని కనీసం కాసేపు రిలాక్స్ అవుదాము, ఎందుకంటే బాడీ చాలా అలసిపోయింది. ఇంకా కొంచెం సాఫ్ట్ డ్రింక్స్ తాగేసి ఇంకా మేము లగేజ్ అంతా పట్టుకొని మళ్ళీ ట్రైన్కి ఎక్కాలి, ఇవన్నీ కాబట్టి కాసేపు రిలాక్స్గా కూర్చున్నాము. ఇంకా మేమైతే నైట్ ఎలాగో డిన్నర్ చేయాలి కదా, దాని గురించి కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాం పార్సల్. సో మేమైతే పన్నీర్ బిర్యానీ తీసుకున్నా. ద వరెస్ట్ బిర్యానీ ఎవరు నేను తిన్నదంటే ఇదే. అసలు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనుకుంటా, ఫ్రైడ్ రైస్ బిర్యానీ తీసుకున్నాం, రియల్గా బాగాలేదు అసలు. వాళ్ళు లైక్ ఇది ఉడిపి ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంది అని వెళ్ళాము, బట్ నాకైతే నచ్చలేదు.
రైల్వే స్టేషన్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. రియల్గా చాలా పెద్దగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. సో మేమైతే దైవిక్కి బ్రెడ్ అండ్ జామ్ తీసేసుకున్నా. ఇంకా మేము వెయిటింగ్ హాల్లో కూర్చున్నాం, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ కనుక్కోవడానికి వెళ్ళిండు. ఇంకా అంత కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అంత డస్ట్ ఉంది, అసలు అంతా బాగాలేదు. ఇంకా నెక్స్ట్ టైం మేము మళ్ళీ తిరుపతికి వచ్చినప్పుడు ఈ రైల్వే స్టేషన్ అప్పటి వరకు కంప్లీట్ అయిపోతుండొచ్చు వర్క్. ఇంకా మా ఇద్దరు పిల్లలు ఎక్కడ వెళ్ళినా వాళ్ళని వీళ్ళని మాట్లాడుకును ఇదే ఉండే. 4:30 అయిపోయి అప్పటికే టైం. ఇంకా మాకు ట్రైన్ వచ్చేసి 5 o'clock ఉంది. మేము 4కే వచ్చాం, కానీ అలా కూర్చున్నాం కాసేపు. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనేసి. ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ కూడా, అంటే లాస్ట్ తిరుమలకు వచ్చినప్పుడు మేము తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి బుక్ చేసుకున్న ట్రైన్ ఇలాగే మాకు కన్ఫ్యూజన్ అయింది. అండ్ ఆల్సో మేము షిర్డీ నుంచి హైదరాబాద్కి రానప్పుడు కూడా మాకు ఇలానే కన్ఫ్యూజన్ అయింది. ఎగ్జాక్ట్ సిమిలర్గా మళ్ళీ అయింది. బికాజ్ ఎందుకంటే ట్రైన్ ఎలా ఉందంటే నిజామాబాద్ వరకు ఉంది, మామూలుగా సికింద్రాబాద్ వరకే ఉంటుంది కదా అన్నట్టు మేము చూస్తున్నాము. కానీ మేము బుక్ చేసుకుని తిరుపతి టు సికింద్రాబాద్, అయితే తిరుపతి టు నిజామాబాద్ అని ఉంది. మేము మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయినాం, ఏంటి ట్రైన్ ఇలా ఉంది. కానీ నంబర్ చూసాం, నంబర్ అయితే కరెక్ట్ ఉంది. సో ఇంకా మేము ఎక్కేసాము. ఎక్కిన వెంబటే ఒక 5 minutesకి ట్రైన్ అయితే కదిలింది. ఇంకా ఆటోలు స్టార్ట్ చేసాము. సో ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే మంచిగా ఆడుకోవడం స్టార్ట్ చేసేసినారు. ఎందుకంటే ట్రైన్ మూవ్ అయ్యే 5 minutes వాళ్ళు ఆడుకున్నారు. ఇంకా ట్రైన్ మూవ్ అయితే కొంచెం పడుకోబెడదామని చూస్తున్నా, ఎందుకంటే పిల్లలు అసలు రెస్టే లేదు పాపం. మాతో పాటు మేము ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళు వస్తూనే ఉన్నారు, పాపం నడుస్తున్నారు. దైవికి అయితే కానీ ఓపికతో ఉండడం చాలా గ్రేట్. మా దైవికి అయితే చాలా అంటే చాలా కంపేర్ టు అదర్ కిడ్స్. వాడు ఓపిక చాలా ఎక్కువ. కానీ అప్పుడే బస్ట్ అవుట్ అయిపోతాడు, అప్పుడే ఇంకా అన్ని. సో త్రయాన్ అయితే మేమైతే కంఫర్ట్ వేర్ వేసేసినాము, డ్రెస్ ఇంకా మంచిగా కూర్చున్నాడు. వానికి ట్రైన్ జర్నీ బాగా నచ్చింది. రియల్గా నేను ఏమనుకున్నా అంటే ట్రైన్ ఎలా ఉంటాడు, ట్రైన్లో ఎలా ఉంటాడో ఏమో, అసలు పడుకుంటాడో లేడో, వాడికి ఎంత అన్కంఫర్టబుల్ ఉంటుందో అని అనుకున్నాము. కానీ అంత బాగానే జరిగింది. వాడికి బాగా నచ్చింది ట్రైన్ అనేది. ఇంకా వాడికి బాగా నిద్ర వచ్చినట్టు చేస్తున్నాడు. అలా ఆయన్ని పడుకొని కూడా పడుకోవట్లేడు. ఇంకా అందరినీ చూస్తూ ఉన్నాడు. ఇంకా ఆపోజిట్ కూర్చున్న వాళ్ళతో అందరితోని చూస్తున్నాడు, అంటున్నాడు. వాడికి ఏం తెలియదు కదా, ఇంకా వాడికి కూడా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ ట్రైన్ కొంచెం కొత్తగా ఉంది. ఇంకా త్రాకి ఫీడింగ్ ఇవ్వగానే పాపం బజ్జు ఉన్నాడు, అసలు బాగా నిద్ర వచ్చేసింది. వాడికి చల్లగా గాలి రావడం వల్ల ఇంకా క్యాబ్ పెడితే అసలు ఉంచుకోవట్లేడు. సరేలే అనేసి ఇంకా త్రాయన్ అయితే పడుకోబెట్టేశాను. ఇంకా దైవికి విండోల నుంచి అన్ని చూస్తా అనేసరికి సరేలే ఇంకా ఇప్పుడే కదా, ఇంకా మళ్ళా లైట్ వెళ్ళిపోతే ఇంకా నైట్ అయితే వాడికి ఏం కనిపించదు కాబట్టి చూడనిచ్చిన. చూస్తావా? పైన ఆరెంజ్ ఉంది, ఆడ చీకటి ఉంది, గ్రీన్ ఉంది. ఇటు చూడు దైవిక్.
కొంచెం సేపటికే ఇంకా త్రయ లేచేసాడు. లేవగానే ఇంకా వాళ్ళ అన్న తమ్ముడు ఆటలు స్టార్ట్ చేసేసినారు. త్రయ అనుకుంటున్నాడు ఇంకా లేచేసరికి ఇంకా నేను ట్రైన్లోనే ఉన్నానా, ఇంకా బయటికి రాలేదా అన్నట్టు విచిత్రంగా చూస్తున్నాడు. పాపం నిద్ర కంప్లీట్గా పడుకోలేడు. అలా అని ఇంకా వాడికి నిద్ర వస్తున్నా కూడా పడుకోవట్లేడు. ఎందుకంటే దైవిక్ మేల్కొ ఉన్నాడంటే వాడు పడుకోడు, ఎందుకంటే ఇద్దరు ఆడుకుంటూనే ఉంటారు. ఎంత క్యాప్ పెట్టినా అసలు ఉండట్లేడు. ఇంకా వాడిని అలా చేసి అయితే పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నాం కానీ పడుకోవట్లేడు, ఇంకా ఆడుతూనే ఉన్నాడు. ఇంకా దైవిక్ చూడండి వెనకాల ఎలా ఎక్కుతున్నాడో. కంప్లీట్గా మాకు ట్రైన్లో వీళ్ళు ఎక్కడం, దూకడము, ఆడుకోవడం ఇదే సరిపోయింది. లైక్ నార్మల్గా ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉన్నారు ఇద్దరు పిల్లలు. ఇంకా వాళ్ళకు ఒక బయటికి వచ్చాము అన్న ఫీలింగ్ ఏం లేదు, మంచిగా ఆడుకుంటూ ఉన్నారు. నాకు అనిపించింది మేము చిన్నప్పుడు కూడా ఇట్లా ట్రైన్ ఏమైనా ఎక్కితే ఇంత ఎంజాయ్ చేసే వాళ్ళమో ఏమో అనిపిస్తుంది. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడు ట్రైన్ ఎక్కలే, సో అందుకే నాకు ట్రైన్ జర్నీ అంటే కొంచెం డిఫరెంట్గా అంటే ఇష్టం లాగా అనిపిస్తుండే. ఎప్పుడైనా కానీ ట్రైన్ ఎక్కాలి ఈ ఫీలింగ్తో ఉండే. ఇంకా దైవిక్ అయితే ఎప్పటి నుంచో ఉంది ఇట్లా ఆడుకుంటా ఉండడం ఇష్టము. ఇంకా త్రయ తోడైంది కాబట్టి ఇంకా ఫుల్గా ఆడుకోవడం. పిల్లలు కోఆపరేట్ చేస్తే మన జర్నీస్ చాలా పీస్ఫుల్గా అయితే అవుతాయి కదా. సో ఇంకా మాకు రైల్వే స్టేషన్ ఇంకా 2 స్టేషన్స్ ముందే మేము లేచి ఇంకా రెడీ అయిపోయి బ్లాంకెట్స్ అన్ని పెట్టేశాను. ఇంకా పిల్లలిద్దరికి కూడా రెడీ చేసేసిన, ఎందుకంటే ట్రైన్ దిగే ముందు చాలా కూల్గా ఉంటుంది. మార్నింగ్ 5కి మేము దిగుతాము కాబట్టి. క్లాప్స్, ప్రే క్లాప్స్, భజన్ క్లాప్స్. సౌండ్ వస్తలేదేంట్రా క్లాప్స్ కొడితే? సౌండ్ రావాలి. మా దైవికి అయితే బాగా నిద్ర వస్తుండే, ఇంకా వాడిని కూడా లేపి ఇంకా క్షేమంగా అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 7 అట్లా అయ్యింది. సో నార్మల్గా ఇంట్లో క్లీనింగ్, కుకింగ్ ఇవన్నీ జరిగినాయి. నెక్స్ట్ డే శివరాత్రి ఉండడం వల్ల ఇంకా మొత్తం కంప్లీట్గా అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా గుడికి కూడా వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ ఉపవాసం ఉంటాడు కాబట్టి ఇంకా త్రయ అండ్ దైవికి ఇద్దరికి మళ్ళీ ఈ డ్రెస్సెస్ వేసాను, తిరుమలలో వేసిన డ్రెస్సెస్. మెయిన్గా మా గుండు పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. 2 గుండ్లు ఉన్నారు కదా, మొత్తం 3, కానీ 2 గుండ్లు అయితే చిన్నపిల్లల గుండ్లు కాబట్టి క్యూట్గా ఉన్నారు. త్రయకి లడ్డు దేవుని దగ్గర పెట్టింది ఇచ్చాము, ఎంత క్యూట్గా తింటున్నాడో. సో అలానే మేము ఇంకా నైబర్స్ అందరు కూడా పంచేద్దాము. ఇంకా మనం పూజ చేసుకున్నప్పుడు ఇల్లంతా నీట్గా ఉన్నప్పుడే పంచడం బెస్ట్ అన్నది నా ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఇంకా అన్నీ ముడతా ఉంటారు, ఇంకా నాకు నచ్చదు అట్లా. ఇంకా వాళ్ళు ఎంగిలేమైనా పెడతారేమో అన్నట్టుగా ఫస్టే అన్నీ ప్యాక్ చేసేసి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్కి కూడా ఇవ్వాలి అనేసరికి అందరికీ ప్యాక్ చేసి పెట్టేశాను. ఈ తిరుమల జర్నీ మాకు చాలా మెమరబుల్ అండ్ ఆల్సో చాలా క్యూట్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసుకున్నా నేను. నా స్టోరేజ్ అయితే చాలా ఫుల్ అయిపోయింది అండ్ అన్నీ కూడా హార్డ్ డ్రైవ్లో పంపిస్తూ ఉన్నా. అందుకే నాకు ఇన్ని డేస్ పడుతుంది ఇది అప్లోడ్ చేయడానికి కూడా. సో నైట్ ఇంకా కొన్ని ఆర్డర్ చేసుకున్నాము సరుకులు అయిపోతే. ఇంకా అవన్నిటిపైన మంచిగా ఆడుతూ ఉంటాడు ఎప్పుడు అంతే. వాడికి ఎప్పుడుగా ఏ సరుకులు కనిపించినా మంచిగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా మా లడ్డులో అయితే మేము ఆల్మోస్ట్ ఒక 10 11 తీసుకొచ్చాము, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు, అలాగనే పంచాలి కాబట్టి. మనం తినేదానికంటే ఇంకా పంచితే చాలా మంచిది అంటారు కదా, అందుకోసం ఇంకా జిప్లాక్ కవర్స్లో అన్నిట్లో ప్యాక్ చేసి పెట్టేసరికి దైవిక్ మంచిగా లైన్గా పరిచి పెట్టేశాడు అనమాట. ఇంకా వాటితోనే అందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేయించేసినాను. మా దైవిక్ని అన్నిట్లో ఇన్వాల్వ్ చేయాలనేది నాకు చాలా ఇష్టము. లైక్ వాట్ ఎవర్ థింగ్ ఏదైనా కానీ అన్నిటికీ ఇన్వాల్వ్ చేయాలి, వాడిని కూడా ఇది చెప్పాలి, ఇలా ఇలా చేసుకోవాలి నాన్న అని చెప్పడం నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంకా వాడు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటే ఇంకా నాకు బాగా అనిపిస్తుంది, అంటే ఇంక ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసం వాడికి కూడా కౌంట్ చేయని ఉన్నాయి, కవర్లో వెయ్యి ఇట్లాంటివి అని చెప్తూ ఉంటా, చిన్న చిన్న పనులు. ఇలా మా దేవుని దర్శనము అండ్ ట్రైన్లో మా పిల్లల హడావిడి, పిల్లల అల్లరి అన్నీ కూడా ఒక 4 వీడియోస్ ఏమో కవర్ చేసిన అంతా కూడా. సో మీకు నా వీడియోస్ ఎలా అనిపించాయి ఏంటి ప్లీజ్ డూ కామెంట్ అండ్ లైక్ చేయండి. హైప్ వస్తుంది, హైప్ కూడా క్లిక్ చేసే పాయింట్స్ అనేది వస్తుంది. సో ఇది నా వీడియో, మీకు ఎలా అనిపించిందో
లైక్ చేసి చెప్తే నాకు కొంచెం ఇంకా మోటివేషన్ లాగా ఉంటుంది లైక్ చేస్తే, అలా అంతే. ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్.